హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మరో కొత్త వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటబ్బా కొత్తగా బీట్రూట్ చూపిస్తున్నారు అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఎప్పుడో షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియో. సో ఎందుకంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడేదన్నమాట. సో అందుకనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో బీట్రూట్ని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత పేస్ట్ అయిందో, మొత్తం సాఫ్ట్గా పేస్ట్ అవ్వాలన్నమాట. సో ఇలా అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏంటి అనేది నేను ముందు ఇంకా చెప్తూ ఉంటానన్నమాట. సో చూసారా, ఇది మొత్తానికైతే ఇలా నేను గ్రైండ్ చేసేసుకొని అలా మొత్తానికి పేస్ట్ లాగా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో ఫిల్టర్ చేసుకోవడానికి నేనైతే కొన్ని బౌల్స్, అది సెట్ అవ్వట్లేదు, ఇది సెట్ అవ్వట్లేదు, ఏ దాంట్లో చేయాలో ఏం చేయాలో అర్థం కాక అది ఇది అని అన్నీ వెతుకుతూ ఉన్నాను. మొత్తానికైతే నాకు అది బౌల్ దొరికింది. ఎందుకంటే మనకు బాయిల్ అవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. సో కింద మాడిపోకూడదు, అట్ ద సేమ్ టైం కొన్ని కలర్ అనేది పర్ఫెక్ట్ చేంజ్లో ఉండాలన్నమాట. సో దానికోసమే నేనైతే నాకున్న బౌల్స్లలో చూసి వెతుకుతూ చూసేసరికి నాకు ఆ బౌల్ దొరికింది. సో మొత్తానికి చూసారా, ఇలా జ్యూసీగా ఉండాలన్నమాట. సో ఎక్కడ కూడా మనము బీట్రూట్ అనేది అంటే ఆ వాటర్లో వెళ్ళొద్దన్నమాట. సో అందుకనేసి చాలా నీట్గా మనం అనేది ఫిల్టర్ చేసుకోవాలి. సో ఏం చేస్తుంది ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు కదా. సో ఏంటనేది యాక్చువల్గా ఇది బాతింగ్ పౌడర్ అండి. యాక్చువల్గా నేనైతే చాలా సమ్ ఇయర్స్ నుంచి అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలం యూజ్ చేస్తలేను, కానీ ఎందుకంటే నాకు డెలివరీ అయినప్పుడు దీనికి పెద్ద ప్రాసెస్ అండి. అందుకనేసి నేను ఈ వీడియో మీకు చూపిద్దామనేసి చేస్తున్నాను. సో అంత పెద్ద ప్రాసెస్ నాకు పాపతో పెట్టుకొని అవ్వదు అనేసి, ఇంకా తప్పదు మనం ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేసి నేను మళ్ళీ నా రెమెడీని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో చేస్తున్నాను కదా అనేసి మీతో కూడా షేర్ చేయడానికైతే వీడియో అనమాట. సో నేను లక్కీ కూడా యూజ్ చేస్తాను, నేను కూడా యూజ్ చేస్తాను. సో చూసారా, మొత్తానికైతే జ్యూస్ మొత్తం ఇంత వచ్చేసింది అనమాట. నాకు 3 బీట్రూట్స్కి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయాలంతే. దాంట్లో మనము 4 ఇలాచీస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలాచీస్ ఎందుకు అనేసి అడగచ్చు. ఎందుకంటే మనకి ఇలాచీ అనేది స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లయితే మీరే చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారనమాట. సో ఇప్పుడు మనం దీన్ని అయితే బాయిల్ చేస్తున్నాం. ఎంత బాయిల్ అవ్వాలంటే అంటే మనము ఒక గ్లాస్ అంత వాటర్ హాఫ్ గ్లాస్ అంతా అవ్వాలన్నమాట. సో నేనైతే దీన్ని మ్యాక్సిమం అదో చూడండి, అక్కడ కలర్ కూడా మనకు పైన ఇది చేంజ్ అవుతుంది. సో నేను పక్కన అయితే రైస్ పౌడర్ని అయితే తీసుకున్నాను. సో నేను లక్కీకి కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా సాఫ్ట్గా తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనకు ఇది కొంచెం రైస్ పౌడర్ అనేది అంత బరకగా ఉండకూడదు, జస్ట్ లైట్గా ఉండాలన్నమాట. సో అలా కాకుండా నేను లక్కీకి యూజ్ చేస్తున్నాను కాబట్టి అలా యూజ్ చేస్తున్నాను. సో చూసారా, నేనైతే మొత్తానికి కలిపేసి ఇలా ఎండబెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, బాగా మంచి ఎండలో ఉండాలన్నమాట. కనీసం ఒక 4 hours అయినా చాలా మంచి ఎండలో మనం ఇలా ఆరబెట్టుకోవాలి. సో చూసారా ఎంత బాగా ఎండలో, అది బీట్రూట్ అనమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దాన్ని నేను మిక్సీకి పట్టేసుకొని దాన్ని కూడా పౌడర్లా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను 4 hours తర్వాత నేను మొత్తానికి ఇలా అయిపోయిందనమాట. చూసారా ఎంత డ్రైగా మంచిగా పౌడర్ లాగా ఉందో. సో చూసారా, చాలా బాగుంది కదా. సో మనకి ఇలా చేతికి అంటుకునే విధంగా ఉండాలన్నమాట, తడి ఉండద్దు. సో నేనైతే అలా జల్లెడ పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో జల్లెడ పట్టేసుకుంటే మనకు అనేది చాలా సాఫ్ట్గా, చాలా యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదన్నమాట. సో ఇలా చూసారా ఎలా అవుతుందో మొత్తం. ఇప్పుడు దీన్ని మనం వేస్ట్ చేయకుండా దీన్ని కూడా మనం మిక్సీకి పట్టేసి మనం ఇలానే జల్లెడ పట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో ఇది మనము తడి లేకుండా మంచిగా పెట్టుకుంటే మాత్రం 1 year వరకు అయితే గ్యారంటీ. ఒకవేళ కొంచెం అటు ఇటు తడి అయినా కూడా మనకైతే చాలా తొందరగా బూజు పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని చాలా జాగ్రత్తగా మంచి కంటైనర్లో వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారా, మా లక్కీకి అయితే స్క్రబ్బింగ్ చేసేసాను. సో చూసారా ఎంత బాగా స్క్రబ్బింగ్ చేయించుకుందో. అసలు మా లక్కీకి అయితే నిజంగా దీనిల మీద ఎంత ఇంట్రెస్ట్ నాకైతే అస్సలు మామూలుగా కాదు, పిచ్చిగా అర్థమైపోయింది. సో ఎంత బాగా అంటే మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేయించుకుంది ఫ్రెండ్స్.
మొత్తం స్క్రబ్బింగ్ చూసారా. సో చాలా బాగా దీంట్లో కాస్త మనం పెరుగు కలుపుకొని కొన్ని పాలు కలుపుకొని వేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో మనకి యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఏమైనా డల్ స్కిన్ ఉన్నా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను. సో చూసారా, నేను కూడా లక్కీతో పాటు నేను కూడా ఇలా యూజ్ చేసుకుంటూ, సో చూసారా మొత్తానికి నేనైతే స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారా మంచిగా ఇలా పాలు అండ్ కర్డ్ వల్ల మనకు మిల్క్ వల్ల కూడా మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో చాలామంది అడుగుతారు, మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది మేడం అనేసి. చాలామంది నాకు పర్సనల్గా కానీ నార్మల్గా కానీ అడగడం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళ కోసం ఇలాంటి వీడియో అని పెట్టడం. సో లక్కీకి చూసారా ఎంత డ్రై అయిందో, అలా మనకు అవ్వాలన్నమాట. సో ఫస్ట్ నేను లక్కీకి వేసాక నేను వేసుకున్నాను. చాలా డ్రై అయిపోయింది లక్కీకి. సో డ్రై అయితే మనకు స్క్రబ్బింగ్కి చాలా బాగుంటుంది. సో డెడ్ స్కిన్ కానీ ఏమైనా ఉన్నా కూడా మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ హాయ్ బాయ్లు చెప్పేస్తుంది, ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేస్తుంది. మీరు కూడా కామెంట్లో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి. అండ్ చూసారా ఇప్పుడైతే నేను మొత్తానికైతే ఇద్దరం మంచిగా డైలీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు, ఎలా అయినా ప్రాబ్లం లేదు. బట్ యూజ్ చేస్తే మాత్రం చాలా రిజల్ట్ వస్తుంది. ఎవరైనా యూజ్ చేసినట్లయితే ప్లీజ్ నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి రెమెడీస్ నేను ముందు పెట్టడానికైతే ట్రై చేస్తాను. అండ్ చూసారా ఇప్పుడైతే మొత్తానికైతే నేను ఇలా స్క్రబ్ ఎంత స్క్రబ్బింగ్ మీద మనకి డిపెండ్ ఉంటుందండి. స్క్రబ్ ఎంత బాగా మంచిగా చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ బాతింగ్ తర్వాత చూడండి నా ఫేస్ నేను ఏది పూసుకోలేదు, జస్ట్ ఇప్పుడే పూజ అయ్యింది, అందుకనే బొట్టు పెట్టుకున్నా. లిప్ బామ్ అయితే నాకు కంపల్సరీ కాబట్టి. సో నా స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉందో లేదో మీరే కామెంట్ చేయాలి, నేనైతే చెప్పను. సో చూసారా ఇలా అండి, మొత్తానికైతే నా వీడియో నేను ఇలా షేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఒక్క లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.